ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే ఎలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ డాక్టర్ వస్తున్నారన్న మాటే మీరు నాకు చెప్పాలి. మరో మాట నేను వినకూడదు, ప్లీజ్. వాళ్ళు వెళ్తున్నారు మోమ్. అన్నయ్య, ఆయన వస్తున్నారుగా. నాన్న బ్రతికిస్తారుగా. నవ్వుతూ మన నాన్న మనకి కనిపిస్తారు కదా. నా వల్ల కావట్లేదు అన్నయ్య. నాన్న అలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు అన్నయ్య, నా వల్ల కావట్లేదు. ఉండరా, బాధ నీకే కాదు నాకు కూడా ఉంది. చిన్నపిల్లాళ్ళ ఫీల్ అయిపోతా ఎలా? నాన్నయ్య, బయట వాళ్ళకెవరికైనా అలా అయితేనే తట్టుకోలేం. కన్న తండ్రి అయితే ఓర్చుకోగలనా? డాక్టర్ గారు అంతా చెప్పాక కూడా ఓర్పుగా ఉండగలనా? ఉండాలరా, నా టెన్షన్లో నేను ఉన్నాను. ఇలా ఎమోషనల్ అయితే పనులు జరగవు కదా. మనతో పైకి చెప్పుకోలేని బాధను ప్రేమ్ లోపల దాచుకోలేకపోతున్నాడు అరుణ్. మనం లోపల అనుభవిస్తున్న నరకయాత్రని వాడు బయటికి చూపిస్తున్నాడు, అంతే. అసలు ఇదంతా నీ వల్లే కదా. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడిపోతే ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ విలువలాడిపోతే ఉపయోగం ఏముంటుంది? తట్టుకోలేకపోతున్నాను అని తల్లడిల్లిపోతే యూజ్ ఏముంటుంది? నేనేం చేశాను? నువ్వే కదరా ఆ చామంతిని వెనకేసుకొచ్చింది. ఆ దసరా ఫెస్ట్ ని చామంతి చేసేలా చేసింది. నీ సపోర్ట్ వల్లే కదరా అదంతా చేయగలిగింది. చివరికి నన్నే చంపాలని చూసింది. మీ నాన్నకి ఈ గతి పట్టేలా చేసింది. నువ్వు గనక కామ్గా ఉండుంటే నీ కాలేజ్కి మేము వచ్చేవాళ్ళమే కాదు. మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయనకేమవుతుందోనని ఇలా కుమిలిపోయేవాళ్ళమో కాదు. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి ఇలా చేయదు. నోరు ముయ్యరా, ఇంకా దాన్నే కాపాడాలని చూస్తున్నావు. నిన్నికేమనాలరా? పోరా అవతలికి. నా కొడుకు అభిమన్యుడు కాదు, న్యాయం అనే గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు. ధర్మం వైపు నిలబడు, ధర్మం కోసం పోరాడు.